made it to the waterfalls. Hey everyone! Welcome back to #Rani. I'm super excited today. ఎందుకంటే ఈరోజు నేను నా ఫ్రెండ్స్ తోటి అనంతగిరి హిల్స్ వెళ్ళబోతున్నాను. అండ్ ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుంది. నా ఫ్రెండ్స్ వచ్చేలోపు నేను రెడీ అయ్యి వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ పడుకుంటున్నారు, అందుకే నేను మెల్లిగా మాట్లాడుతున్నాను. లెట్స్ సీ రోజంతా ఏమవుతుందో. జనరలీ ఏమన్నా ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకుంటే అవన్నీ ప్లాన్స్కి ఆపోజిట్గా అవుతాయి. బట్ ఈసారి ప్లాన్ చేసుకునేది ఏమవుతుందో చూద్దాం. ఏం వేసుకోవాలి అని చూస్ చేసుకునేటప్పుడు ఉన్న బట్టలన్నీ కింద పడిపోయినాయి. సో అందుకనే ఇది మా మమ్మీకి ఒక చిన్న స్వీట్ వార్నింగ్. సో ఫైనలీ మేము అనంతగిరి హిల్స్కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదో గుడికి వచ్చినాము. అండ్ ఇక్కడ నాతో పాటు వచ్చిన 12 మంది తప్పిపోయారు. The first adventure of the trip today is trekking. ఇది ట్రెక్కింగ్ ప్లేస్ కాదు, బట్ వీఆర్ స్టిల్ ట్రైయింగ్. అక్కడ ఒక పెద్ద చెట్టు కూలిపోయి ఉండే, సో మేము దాన్ని ఫొటోస్ కోసం ఫుల్గా వాడేసుకున్నాం అనమాట. మేము వచ్చేటప్పుడు ఈ స్టెప్స్ దిగుకుంటూ వచ్చినాము, బట్ వెళ్ళేటప్పుడు కొంచెం అడ్వెంచరస్గా ఉంటుందని ఆ చెట్టు పక్కనే ఒక కొండ ఉంటే అది ఎక్కి పైకి వెళ్దాము అని అనుకున్నాము. ఇట్ వాజ్ సో రిస్కీ, ప్రాపర్ వే కూడా లేకుండే, కానీ కష్టపడి చెట్లను పట్టుకొని ఎట్లనో అట్లా ఎక్కేసినాము. బికాస్ ఫ్రెండ్స్తో ఉంటే ఏం చేసినా ఫన్గానే ఉంటుంది కాబట్టి ఇట్ వాజ్ అమేజింగ్ అసలు. అండ్ పైకి ఎక్కిన తర్వాత యూ గెట్ టు సీ దిస్ బ్యూటిఫుల్ సీనరీ, సో ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అని అనిపించింది. What is this? View. Later, మేము అనంతగిరి వ్యూ పాయింట్కి వచ్చినాము ఆన్ ఎ క్రేజీ సన్నీ డే. ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్ అన్నమాట. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు కాళ్ళు కడుక్కోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంతమంది ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారు. దీని తర్వాత వి రీచ్డ్ అ ప్లేస్. అసలు అక్కడ సరిగ్గా దారి కూడా లేకుండే, పట్టుకోవడానికి చెట్లు కూడా కన్వీనియంట్గా లేకుండే. చాలాసార్లు జారి కింద కూడా పడిపోయినాము. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు. జీవితంలో అత్యంత ఎత్తుకి ఎదగాలి అనేదే మా లక్ష్యం ఈ రోజుకి. అండ్ వి ఫైనలీ మేడ్ ఇట్. ఇంకా కొంచెం సేపు అక్కడ అందరం కూర్చొని చిల్ అయినాం ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ. ఇప్పుడు కిందికి ఎట్లా దిగుతాం? అట్లానే దిగుతాం. పైకి ఎక్కడమే కష్టమని అనుకున్నాము, బట్ కిందికి దిగేటప్పుడు ఇంకా మజా వచ్చింది. అక్కడ నుండి వి వెంట్ టు కోటిపల్లి రిజర్వాయర్. యా, వాళ్ళు నా ఫ్రెండ్స్ అయితే స్విమ్మింగ్ ఇన్ ద డర్టియెస్ట్ వాటర్. నాకు ఈ వాటర్లో అస్సలు దిగాలని అనిపించలేదు. బట్ దిస్ ఎల్లో టీషర్ట్ ఇడియట్ అక్కడికి వచ్చి మొత్తం వాటర్ పోసిండు. నేను మంచిగా స్ట్రైట్నింగ్ చేసుకుంటే నా హెయిర్ అంతా ఖరాబ్ చేసిండు, నా డ్రెస్ అంతా వెట్ అయింది. ముంచు నా కొడుకుని, ముంచండి.
సో కీపింగ్ ఇన్ మైండ్ కరోనా బయట ఎట్లా ఉంది కాబట్టి మేమే ఫుడ్ తెచ్చుకొని కుక్ చేసుకోవాలి అని అనుకున్నాము. కొన్ని తెచ్చుకోలేదు, కొన్ని తెచ్చుకున్నాము. ఉన్న వాటితోటి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసుకుందాం అని అనుకుంటున్నాము. సో అది ఎట్లా అవుతుందో చూద్దాం. అందరు పని చేసుకోండి, అందరు నన్ను చూడకండి. చిన్న పిల్లని చైల్డ్ లేబర్ అని కూడా చూడకుండా నా ఫ్రెండ్స్ నాతోటి ఆనియన్స్ కట్ చేయించినారు. గలీజ్ ఫెలోస్. నా ఫ్రెండ్స్ని అడుగుదామని నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకొని వచ్చినాను. నేను ఎంత ఇంటెలిజెంట్ అంటే నేను క్వశ్చన్స్ మాత్రమే రాసుకొని వచ్చినాను. ఆన్సర్స్ గుర్తుంటే లేరు అనుకున్నా, కానీ ఇప్పుడు వచ్చి క్వశ్చన్ చూస్తే నాకు ఆన్సర్స్ గుర్తు రావట్లేవు. నేను క్వశ్చన్ అడగచ్చా? మనం ప్రపంచంలో ఒక టేబుల్ని తింటాం, ఏంటది? ఎవరికి తెలీదా? చెప్పు. మనము ప్రపంచంలో ఒక టేబుల్ ని తింటాం, ఒకే ఒక టేబుల్. ఇట్స్ వెజిటేబుల్. క్వశ్చన్ మర్చిపోయినా అయిందా? అయితే కాదు, నా నెక్స్ట్ క్వశ్చన్ కింద పడుతుంది కానీ మర్చిపోయినా మళ్ళీ క్వశ్చన్. సారీ. ఓకే లిజన్. కింద పడుతుంది కానీ దెబ్బలు తాకవు, ఏంటది? చీమ కింద పడితే దెబ్బలు తాకవు అని చెప్పిందా? కింద పడుతుంది కానీ దెబ్బలు తాకవు. చెప్తారు. నువ్వే 40 సార్లు పట్టావు, ఎప్పుడైనా దెబ్బ తాకిందన్నావా? ఎడిటింగ్ లో తీసేస్తాయి ఇదంతా. నీలా కాదు, కాదు, ఇక్కడ చూసి చెప్పింది ఏందో చెప్పనా? నేను చెప్తా కదా. వర్షం వేరు, వాటర్ వేరు. వర్షం ఆన్సర్. ఓకే, వన్ క్వశ్చన్ మల్టిపుల్ ఆన్సర్స్. ఆ తర్వాత మేము కుక్ చేసుకున్న ఫుడ్ అంతా తినేసి అందరం కూర్చొని అట్లా మంచిగా ఎంజాయ్ చేసి బట్టలు ఆరేసుకొని రిటర్న్ వచ్చేసినాము. And that's it for today. I hope you all enjoyed this video. Please subscribe to #Granny.